జ్యువెలరీస్ డిసెంబర్ 14న హన్మకొండకు వస్తుంది. ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇప్పుడు ప్రభుత్వం అనుకున్నది చేసేది ఉంటే అభ్యంతరం కాకపోవచ్చు, కానీ అన్ని పార్టీలు పిలిచి ఏదైతే అసెంబ్లీలో రిప్రజెంట్ చేయని తెలుగుదేశం కానీ సిపిఎం కానీ పిలిచి కన్సల్టేట్ చేసి నువ్వు చేయాలనుకున్నది చేస్తే బాగుంటుండే. దీనివల్ల ఏమవుతుందంటే బీఆర్ఎస్ ఏమంటున్నది, మేము వచ్చిన తర్వాత చేంజ్ అని. మీరు అనుకున్నట్టుగా 10 ఏళ్ళు మీరే ఉంటారు, తర్వాత ఏదైనా పార్టీ రావచ్చు కదా. ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు ఈ మార్పులు చేస్తూ ఉంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రికి ఒక క్యాంప్ ఆఫీస్ కట్టారు, దాన్ని కేసీఆర్ దాన్ని పట్టించుకోలే. తను ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు, దాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తించలేదు. ఈ విధంగా పోతూ ఉంటే ప్రభుత్వ ధనం మీద ప్రజాధనం ఏదైతుందో దుర్వినియోగం జరుగుతుంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కనుక నేను మీ అదాన్ టీవీ ద్వారా తిరుపతి నుంచి చెప్పేది ఏంటంటే, ప్రతి ఇష్యూను కన్సల్టేషన్ సంప్రదింపుల ద్వారా మీరు అనుకున్న చేయండి, కానీ కనీసం పిలిచి మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తే ఏదైతుందో ఇటువంటి కాంట్రవర్సీస్ కావు. దయచేసి పాత సాంప్రదాయాన్ని ఎలాగైతే కేసీఆర్ ఎవరిని పిలవలేదో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పిలవలేదో, ఆ విధంగా కాకుండా కన్సల్టేషన్ తోటి కొన్ని డిసిషన్ తీసుకుంటే ఇటువంటి రచ్చ జరగదని నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సన్మానం అని మీరు చెప్పారు, నాకు కూడా ఇప్పుడే ఒక మిత్రునికి ఫోన్ చేసి చెప్తున్నాడు, సన్మానం ఏం లేదు సార్, ఆయన మళ్ళీ తిరిగి రావడం అనేది అంత ఆషామాషి కాదు. ఇప్పుడున్న 11 మిగిలిన దాంట్లోకెళ్ళి ఒక 5-6 పోయే అవకాశం ఉంది. 2 రాజ్యసభ రాజీనామా ఇచ్చారు, అది బై ఎలక్షన్ కూడా జరిగింది, యునానిమస్ స్ట్రెంత్ లేదు కనుక. రేపు రాబోయే రోజుల్లో ఇంకొక 2 రాజ్యసభ పోయినా ఆశ్చర్యం లేదు, లోకసభ 1-2 పోయినా ఆశ్చర్యం లేదు, ఎమ్మెల్యేలు 4-5, ఎమ్మెల్సీలు ఒక 8-10 మంది పోయినా ఆశ్చర్యం లేదు. అతనికి మళ్ళీ ప్రజలు ఏదైతుందో పట్టం కొట్టే అవకాశం లేదు. రోజొక్క స్కాండల్. నీ దగ్గర బంధువు జగనన్న, మీ దగ్గర బంధువు బాల్ని అనే నీకు అసంతృప్తి ఉందంటే నీకోసం మంత్రి పదవి రాజీనామా చేసి పార్టీలో వచ్చాడు, అటువంటి వాడే బయటికి వెళ్ళాడు. ఇట్లా చెప్పాలంటే కోకోళ్ళని. ఏదేమైనా అతని ప్రవర్తన మారలే, మళ్ళీ మనం అధికారం రావడం ఖాయము, మనకు పట్టడం ఖాయము. నాలాంటి పరిపాలన ఈ దేశంలో ఇంతవరకు ఎవరు చేయలేదంటున్నాడు. ఏం చేసినావా నువ్వు? రాజధాని డిసైడ్ చేసినావా? కనీసం ఒక రోడ్ వేసే పరిస్థితి ఉండేనా? ఒక పరిశ్రమ వచ్చిందా? ఉన్న పరిశ్రమలే పోయినాయి కదా. కక్ష సాధింపు చర్యలతో మాజీ మంత్రులను, పారిశ్రామికవేత్తలను వేధించి 10 రూపాయల ఛాయ్ ఏదైతుందో ఫోన్పే వస్తుంది, గూగుల్ పే వస్తున్నది. నీవేం చేసినావయ్యా? 1000 రూపాయలు లిక్కరైనా క్యాష్. ఇది ఎక్కడిది? ఎందుకు చేసినావు? ఓన్లీ ఫ్రాడ్. అన్ని డిస్టిలరీ తీసుకొని నీ ఇష్టం ఉన్నట్టు బ్రాండ్ అమ్మినావు. ఇవాళ బియ్యం నీ సహచరుడు అతని పేరు మీద కొన్ని సాక్షి ప్లేసెస్ కూడా కొన్నాడు. దారంపూడి ఏదైతుందో కరీంనగర్ కూడా ఆయన పేరు మీద ప్రాపర్టీ, నీ బినామీ. అటువంటి వాడు ఈరోజు ఎన్ని స్కాండల్ ఇక్కడ చూసిండు కదా. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కట్టే అవకాశమే లేదు. ఇది 100% చెప్పగలుగుతా. రేపు రాబోయే ఉప ఎన్నికలు కానీ పంచాయతీ, మున్సిపల్ 90% గెలిచిండు కదా సార్. ఇప్పుడు చూద్దాం కదా, నామినేషన్ టీడీపీ వేయాలి కదా. ఇప్పుడు నీ పరిస్థితి చూద్దాం కదా. నువ్వు టికెట్ ఇచ్చి డబ్బులు ఇస్తా అంటే కూడా పోటీ చేయని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నీతో ఉంటే వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి కదా. ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు, లోకల్ ఉన్నోడు ఏదో అవుతుందో చంద్రబాబు గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారో బీజేపీ కక్ష సాధింపు కాదు. లోకల్గా ఫ్యాక్షన్స్ ఉంటాయి, లోకల్గా కాంప్లైంట్స్ ఉంటాయి. ఏదో జీరో బిజినెస్, ప్రతి బిజినెస్లో ఏదో జీరో చేస్తారు ఎవరైనా, నువ్వైనా నేనైనా పాలిటిషియన్ అయినా. సో దాంట్లో చిక్కులో పడతారు కనుక నీ టికెట్ ఇచ్చినా డబ్బులు ఇచ్చినా ఎవరు వచ్చే అవకాశం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల రాబోయేది పంచాయతీ ఆర్ మున్సిపల్ ఖచ్చితంగా స్వీప్ చేస్తుంది టీడీపీ అలయన్స్ ఏదైతుందో. మంచి పరిపాలన ఇస్తున్నారు, ప్రజలకు అందుబాటులో. పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు 6 గంటలకు కలుస్తున్నాడు, కొన్ని 100 మందిని కలుస్తున్నాడు ఎవ్రీడే 6 o'clock గుంటూరులో ఉంటే. అలాగే చంద్రబాబు గారు ఎవ్రీ సాటర్డే కొన్ని 1000 మందిని పార్టీ ఆఫీసు పోతున్నాడు. ఎవ్రీబడి తండ్రి కొడుకులు 2 ఫోటోగ్రాఫ్స్. అట్లే పవన్ కళ్యాణ్ గారు. ఇక బీజేపీ అంటే ఇక్కడ పెద్ద ఎమర్జెన్సీ లీడరు మన పేరుంది పురంధేశ్వర్ గారు, లోకసభ కనుక ఆమె ఎక్కువ టైం ఇవ్వలేదు అనుకుంటే ఆమె అధ్యక్షురాలు. ఏదేమైనా గత ప్రభుత్వం చూసినప్పుడు ఏదైతుందో ఈ ప్రభుత్వము మంచి పరిపాలన ఇప్పటి వరకు అందిస్తుంది. కానీ కొన్ని ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేసే అవకాశం లేదు. ఎందుకంటే అప్పుల్లో ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో అప్పులు చేసిపోయారు. అక్కడ 7 లక్షల కోట్లు, ఇక్కడ 11 లక్షల కోట్లు. పెన్షన్స్ అండ్ సాలరీస్కి ఏదైతుందో మోర్ దాన్ 70-75% బడ్జెట్ పోతుంది కనుక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తెలుసు వాళ్ళకు. అక్కడ కాంగ్రెస్ తెలుసు, ఇక్కడ చంద్రబాబు గారికి
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, దాదాపు 15 సంవత్సరాలు రామారావు గారున్న ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, కానీ ఒక రాక్షస పాలన, శిశుపాల రావణాసుర వధ కావాలంటే కొన్ని ప్రజలను ప్రలోభ పెట్టాలంటే కొన్ని సాధ్యం కాని హామీలు కూడా ఇచ్చారు. అవి అమలు కావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. రెవెన్యూ పెంచుకోవాలా, ఉన్న బాకీలు తీర్చాలా, సాధ్యం కాకపోవచ్చు, కానీ మంచి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు నిత్యము అందుబాటులో ఉంటున్నారు, ప్రజలకు, ప్రతిపక్షాలకు, పొలిటికల్ పార్టీస్కు. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాలు వ్యాపారం కోసం రాలే. నాకు తెలుసు అతని లెఫ్ట్ ఐడియాలజీ, సేవాభావము. ఇప్పటి వరకైతే పవన్ కళ్యాణ్ కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చంద్రబాబు గారు ఈ 5 ఏళ్ళు కాదు, ఈ యొక్క కూటమి ఇంకా 5 ఏళ్ళు మేము పరిపాలించాలా, అతను ఒక ముఖ్యమంత్రి అనే మైండ్ ఏదైతుందో మైండ్ సెట్ పక్కకు పెట్టేశాడు. తన ఇచ్చిన సీట్లను కూడా కొన్ని బీజేపీకి త్యాగం చేశాడు. ఇప్పుడు 24 అయింది కదా, 29 కూడా అతను ఆలోచించడం లేదు. ఈ కూటమితో కలిసి ప్రయాణం చేసే ఉంది. నేను అనుకుంటున్నా 29 అంటే 34కి ఏమన్నా ఆలోచిస్తాడని, 29 కూడా ఏదైతుందో తెలుగుదేశం నాయకత్వాన్ని ఒప్పుకోవడానికి తయారుగా ఉన్నట్టుగా అతని ఆహాభావాలు కానీ, అతని స్టేట్మెంట్స్ కానీ, అతని ప్రవర్తన ఉంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మంచిగా ఇప్పటి వరకు అయితే ఏదైతుందో ఎటువంటి దాని కొన్ని ఎమోషనల్గా ఒక హోమ్ మినిస్టర్ది మాట్లాడాడు. హోమ్ మినిస్టర్ నేనైతే అది మంత్రివర్గం అనేది సమిష్టి నిర్ణయం. కొన్ని ఏంటంటే రాజకీయ అనుభవం లేక కొన్ని జరగవచ్చు, కానీ ఏది ఏమైనా అతను ఖచ్చితంగా రాజకీయాన్ని సేవాభావం కోసం వచ్చిండని అయితే నేను విశ్వసిస్తున్నా. అతను ఎట్టి పరిస్థితిలో అవినీతి మాత్రం చేయడని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను.